ఫ్లిప్కార్ట్ హోల్సేల్. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ గంధం సందీప్. అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు నేను వచ్చేసి వాల్మార్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నా. కర్నూలు ఉంది కదా బిర్లాకెట్ దగ్గర వాల్మార్ట్, ఆ వాల్మార్ట్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో నేను ఇప్పుడు డ్రైవింగ్లో ఉంటాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. మనమైతే వాల్మార్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా కొంచెం ముందరికైతే వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే వాల్మార్ట్ ఉంటుంది అనమాట. చెప్పాను కదా మీకు లొకేషన్ బిర్లాకెట్ అయితే దగ్గర ఉంటుంది. సో ఇదే ఎంట్రన్స్ ఇప్పుడు. సో ఈ ఆటో చూడు, ఈ ఆటో వాళ్ళంతా నమ్మకం ఎట్లా తిరుగుతుందో తెలియదు. ఇదే అనమాట ఎంట్రన్స్. చూస్తున్నారు కదా ఫ్లిప్కార్ట్ హోల్సేల్. ఇది వచ్చేసి వాల్మార్ట్ స్పేషియస్గా ఉంటుంది. కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంటుంది. చూస్తున్నారు ఎంత పెద్దగా ఉంటుందో. ఇప్పుడు మనం కార్ ఒక సైడ్కి పార్క్ చేసుకొని మనమైతే వెళ్దాము. ఇక్కడ పార్క్ చేద్దాం మన కారు. ఇది అనమాట లోగో ఫ్లిప్కార్ట్ హోల్సేల్ వాల్మార్ట్ అనమాట. బెస్ట్ ప్రైస్. చూడండి బయట స్పేషియస్ ఎంత పెద్దగా ఉందో. కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ ఏవైనా వెహికల్స్ వస్తే కూడా పార్కింగ్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడైతే మనమైతే లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను లోపల ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అలాగే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది. ఇదంతా హోల్సేల్ అనమాట. సో లోపలికి వెళ్దాము. ఇప్పుడు ఒక కార్డు ఉండాలి, వాల్మార్ట్ ఈ కార్డ్ అనమాట. అది ఉంటేనే మనకి లోపలికి ఎంట్రన్స్కి అలో చేస్తారు. ఎంట్రన్స్ ఇదే అనమాట. సో ఇది రిసెప్షన్ అనమాట. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంటాయి హోల్సేల్గా మనము ప్రోడక్ట్స్ అనేది తీసుకోవచ్చు. ఎంత పెద్దగా ఉంది చూడండి గోడౌన్ మొత్తము, చాలా పెద్దగా ఉంది. అన్ని ఐటమ్స్ అన్నీ ఇలా తీసుకొచ్చామన్నమాట మనము హోల్సేల్గా. ఏవి కావాలో అవన్నీ ప్రోడక్ట్స్ ఇక్కడ చూడండి. స్టార్టింగ్లోనే మామార్త్ గురించి అయితే పెట్టారు ఇక్కడ. సో దీని ప్రైస్ వచ్చేసి 71 రూపీస్ అని ఉంది ఇక్కడ. చాలా ప్రైజెస్ కూడా ఉంటాయి, ప్రైస్ ట్యాగ్స్ కూడా ఉంటాయి కిందనే. సో ఇప్పుడు ఇలా వెళ్దాము స్ట్రైట్గా. మనము ఏమేమి ప్రోడక్ట్స్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి ఫాగ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఈవా ఇక్కడ చూడండి మామార్త్ ఆనియన్ షాంపూ కూడా ఉన్నాయి. సో అలాగే ఇక్కడ బ్లాంకెట్స్ కూడా అమ్ముతున్నారు దీనిలో. ఇంకా చాలా ఉన్నాయి, మీకు చాలా చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను నేను. ఇయర్ బడ్స్ చూడండి ప్రైస్ ట్యాగ్స్ అలాగే కింద కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి గ్లాస్ టైప్స్ అనమాట, బౌల్స్ బాటిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడే. సో చైర్స్ చూడండి, ఇంట్లో చైర్స్ వాడతాం కదా, యూజ్ చేస్తాం కదా, అది అనమాట. మెన్స్ గ్రూమింగ్ చేసుకునేటివన్నీ ఇక్కడ, జిలైట్ అవన్నీ బ్లేడ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి పాండ్స్ పౌడర్ సెక్షన్ అనమాట. పాండ్స్ పౌడర్ది ఇది గుర్తుందా, అశోక పౌడర్. ఎవరికైతే గుర్తుకుందో ఇది అశోక పౌడర్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అశోక పౌడర్ అనేది ఎవరైనా యూజ్ చేస్తుంటే ఇంకా ఎప్పటికీ కూడా. ఇక్కడ చూడండి బ్యాటరీస్ కూడా ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి. ఇంకా చూడండి స్టీల్ సామాన్లు అనమాట. స్టీల్ సామాన్లు ఏవైతే కావాలో అవైతే యూజ్ ఉన్నాయి ఇక్కడ, యూజ్ చేసేటివి. స్పూన్స్ చూడండి, చూసారా అన్ని స్పూన్స్ ఉన్నాయి. అలాగే టీ పాత్రలు ఉంటాయి కదా టీ వేసుకోవడానికి, అలాగే చూసారా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్, ప్లస్ అలాగే ఇవి వచ్చేసి ఎలక్ట్రిక్ది స్టవ్ది. కెటిల్ కూడా ఉన్నాయి అక్కడనే. ఇవి వచ్చేసి ప్లేట్స్, స్టీల్ సామాన్ చెప్పారు కదా, A to Z ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో స్పేషియస్గా. పైన చూపిస్తుంది చూడండి, ఒక పెద్ద ఫ్యాన్ గిరా తిరుగుతుంది. చాలా పెద్దగా ఉంది, బాగుంది, గాలి బాగా తగులుతుంది. ఇక్కడ అన్ని చాలా మటుకు అన్ని హోమ్ నీడ్స్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా హోమ్ నీడ్స్ అన్ని. వచ్చేసి బుక్ స్టేషనరీ అనమాట. స్టేషనరీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి, పెన్స్, బుక్స్ అన్నీ. వచ్చేసి బాటిల్ సెక్షన్స్, బాటిల్స్ అన్నీ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాటిల్స్ కూడా. మసాలా ప్యాకెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. మామార్త్ మళ్ళీ వచ్చినాయి. వచ్చేసి షాంపూస్ ఉన్నాయి. ఆయిల్ ఇక్కడ చూడండి, ఆయిల్ ఉంది మళ్ళీ అక్కడ ముందర వచ్చిన తర్వాత. ఇవన్నీ ఆయిల్ అన్నమాట, ఆయిల్ సెక్షన్స్ ఇవన్నీ. ఇక్కడ చూసిన అన్ని ట్రాలీ బ్యాగ్స్ సెక్షన్స్ అన్నమాట. ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది వచ్చేసి బనియన్ సెక్షన్, సాక్స్ బనియన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బ్లాంకెట్స్ది, బ్లాంకెట్స్ అన్నీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ వరకు. మళ్ళీ ఇక్కడ చూడండి బ్యాగ్స్ది ట్రాలీ సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్ చివరిలో బ్యాగ్ సెక్షన్ పెట్టారు.
ఇప్పుడు ఇక్కడైతే ట్రాలీ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఆఫర్ నడుస్తుంది అనమాట. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అనమాట. ఈ కలర్స్, ఈ 3 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. అవసరం ఉన్న వాళ్ళు తీసుకోండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ రైస్ ప్యాకెట్స్. ఇవన్నీ చాలా పెద్దగా ఉంది గోడౌన్ మొత్తం. ఎంత రైస్ ప్యాకెట్స్ అమ్ముతారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రైస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ హెచ్ క్లాసిక్ అని ఉన్నాయి, అలాగే ఎక్స్ట్రా లాంగ్ గ్రెయిన్ బాస్మతి రైస్ ఉంది. ఇక్కడ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి అనమాట. మీకు ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ చూసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తారా మీరు కారం పొడి. ఇదంతా వచ్చేసి కారం పొడి సెక్షన్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జీలకర్ర, ఆవాలు ఆ సెక్షన్ అనమాట. ఇదంతా యాలకులు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ సెక్షన్ ఇదంతా. ఇక్కడ వచ్చేసి బుడ్డలు, బ్యాలు అవన్నీ ఉన్నాయి. మినపప్పులు, ఇదంటే సాల్ట్, ఆ షుగర్ సాల్ట్ ఎక్కడ పెట్టినారు మధ్యలో. తాజ్మహల్ ప్యాకెట్ ఇక్కడ ఉంది చూడండి, 653 అంట ప్యాకెట్. మళ్ళీ ఇక్కడ కూడా నేమేమో ప్రోడక్ట్స్ ఉన్నాయి. పాస్తా, కూల్ డ్రింక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో అసలుకి. వెరైటీ బ్రాండ్స్ ఉన్నాయి. పల్పీ ఆరెంజ్ ఉంది, థమ్స్ అప్ ఉంది, స్ప్రైట్ కూడా ఉంది, పెప్సీ ఉంది. చాలా ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఇక్కడ చూడండి. ఇదంతా వచ్చేసి కూల్ డ్రింక్ సెక్షన్ అనమాట. ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఉన్నాయి ఇక్కడంతా. నీకు అన్నీ చూపిస్తాను కదా ఏ సెక్షన్కి ఏమేమి ఉంటాయి అనేది. ఇక్కడ ఫ్రిడ్జ్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో అన్ని ఐటమ్స్ ఇక్కడ దీనిలో పెడతారు. ఇక్కడికి వచ్చాక మేము ఐస్ క్రీమ్స్ అయితే ఆఫర్స్ ఉన్నాయంట. ఆఫర్ అయితే నడుస్తుందంట ఐస్ క్రీమ్స్కి. సో ఇదైతే ఏమంత లేదు, నార్మల్గానే అంతే. చూస్తున్నారు కదా, ప్రస్తుతం అయితే ఈ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాము మమ్మా ఎర్త్ నుంచి. ఇక్కడ ఈ సెక్షన్లో స్టార్టింగ్లోనే బిల్డింగ్ కౌంటర్ ఇట్లా ఉంటుంది చూడండి వాల్మార్ట్లో. మెయిన్గా మనం వాల్మార్ట్ బెస్ట్ ప్రైస్కి వస్తే చాక్లెట్స్ మర్చిపోకూడదు పిల్లలకి. సో ఈ చాక్లెట్స్ ఏరియా అయితే ఇలా ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా బిస్కెట్స్ అన్నమాట. ఇది చూస్తాం కదా. మళ్ళీ బిల్లింగ్ కౌంటర్ అయితే మేమైతే వేయించుకొని బయటకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మేమైతే ఇందాక లోపలికి వెళ్ళి షాపింగ్ అయితే చేసి వచ్చాము. 5 ప్రోడక్ట్స్ తీసుకున్నాం అనమాట. 5 ప్రోడక్ట్స్కి A4 సైజ్ పేపర్ అంతా బిల్ ఇచ్చారు మాకైతే. ఇదే ఆ 5 ప్రోడక్ట్స్ అనమాట. చూడండి, ఈ 5 ప్రోడక్ట్స్కి A4 సైజ్ బిల్ పేపర్. సో ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తాను అనమాట, వాల్మార్ట్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.